24 ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? 100% జగన్. ఎందుకనండి జగన్ గెలుస్తారు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ డాడీ ఫ్యాన్ కాంగ్రెస్ ఓకే, రాజశేఖర్ టైం నుంచి మేము ఫ్యాన్. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ కే ఓటేసే వాళ్ళము. ఓకే ఇప్పుడు అది కాక ఇప్పుడు జగన్ సపరేట్ అయిపోయి పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఓకే అక్కడ హామీలన్నీ నెరవేర్చిండు. ఓకే ఇంటికే డబ్బులు వస్తుంది, రేషన్ ఏదైనా కానీ అన్ని బటన్ నొక్కి ఆయన ఇది చేస్తుండు. దానివల్ల జగన్ వస్తాడని నేను అనుకుంటాను 100%. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అభివృద్ధి పరంగా ఏమీ లేదు, ఓన్లీ ఉచిత పథకాలు ఇస్తున్నామని అంటారు. దాన్ని ఎలా చెప్పొచ్చుంటారు? అభివృద్ధి ఫలం అంటే చూడు, నేను అక్కడ ఐఎమ్ నాట్ బిలాంగ్ టు ఆంధ్ర కదా, ఓకే నేను అక్కడ ఉంటే చూస్తే చెప్పగలను. దాని గురించి నో కామెంట్స్. ఓకే, అంటే ఇక్కడ తెలంగాణని ఐటీ పరంగా కేటీఆర్ గారు బాగా డెవలప్ చేశారు కదండి. అవును, ఆ విధంగా ఆంధ్రాలో పెద్దగా డెవలప్ అవ్వలేదు, పరిశ్రమలు అనేవి తీసుకురావట్లేదు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయని చెప్తున్నాను. అది అది కరెక్ట్ అంటారా? అది నాకు అంత నాలెడ్జ్ లేదు అక్కడ నుంచి, కానీ ఓకే కరెక్టే. అది ఒక విధంగా ఇప్పుడు నేను నా వ్యూలో చూస్తే ఇట్లా ఉంది. వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పలేము. ఓకే, ఇప్పుడు ప్రజలు మంచి జీవనోపాధి కావాలి, అందరూ డెవలప్ చెందాలి, అందరూ అభివృద్ధి చెందాలి అనుకునే ఫలం అయితే ఉచిత పథకాలు అనేవి ఇస్తే బెటరా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, జాబ్స్ రావాలంటే ఉద్యోగం, స్కూల్స్ డెవలప్ చేయాలి, కాలేజెస్, ఫ్యాక్టరీస్, ఐటీ డిపార్ట్మెంట్స్ తీసుకురావాలి. దానివల్ల ఇదే ఉచిత పథకం వల్ల వచ్చేది ఏం లేదు. వాడు కూర్చొని ఇంట్లో సోమవారిపోతూ అవుతాడు, తింటా కూర్చుంటాడు. అందుకంటే అంతే. జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువ ఈ ఉచిత పథకాలే వస్తున్నాయి కదండి, అట్లా ఎలా చెప్పొచ్చు అని అంటారు? మరి జనాలు సోమరిపోతులు చేస్తున్నట్టేనా? సోమరిపోటు చేస్తున్నా అంటే ఇప్పుడు లేని వాళ్ళకి బెనిఫిట్, ఉన్నవాడిని కూడా సోమరిపోతూ అయిపోతారు. ఇప్పుడు చాలా బెనిఫిట్ అది నిజంగా లేని ఉన్నవానికి అయితే అది వాడిని ఇంకా లేజీ చేసినట్టు అయిపోతుంది. కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారంటే ఉచిత పథకాలను ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల నిత్యావసర ధరల సరుకులు పెరిగి గరీబ్ వాళ్ళకి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కొంచెం భారం పెరుగుద్ది అని అంటారు. పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది. మరి ఆ విధంగా చూసుకున్నా సరే పేదవాళ్ళు అనేవాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారు కదా. అవును, పేదవాళ్ళగానే ఉంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు అదే వాళ్ళ హ్యాపీ. వాళ్ళు చిన్నకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఏముండ డైలీ ఇంట్లో వండుకోవడం, పప్పు అన్నం ఏదో చేసుకొని తినడం, అంతే. అంతవరకు ఉన్నది చదువుకొని ఉంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే ఎడ్యుకేషన్ డెవలప్ బాగా కావాలి. పర్వాలేదు, ఎడ్యుకేషన్ కూడా ఇన్నా నేను స్కూల్స్ గీల్స్ మంచిగా ఇంగ్లీష్ మీడియం పెట్టి నేర్పిస్తుండు ఇంగ్లీష్ అని చెప్పి. నేను ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇదివరకు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేసిండని ఇలా. ఇప్పుడు జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు కదా, ఎన్ని సీట్లలో గెలుస్తారనుకుంటున్నారు మీరు? 175కి 85 మెజారిటీ. మీరైతే ఆయన ఎన్ని గెలుస్తారనుకుంటున్నారు? 170 అయితే కొడతాడు పక్క. దాని మీదనే కొట్టాడు. 170 అయితే పక్క. మరి అన్ని 175 కొడుతున్నారని మీరు చెప్తున్నారు, స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. మరి సగం మందికి ఇంతకు ముందు పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019 నుంచి 24 వరకు పనిచేసిన ఎమ్మెల్యేల్లో కొంతమందికి సీట్లు ఇవ్వలేదు. అంటే ఓడిపోతారనా, లేకపోతే సీట్లు ఇవ్వలేదు కాదు, వాళ్ళు సీట్లు ఎందుకు ఇవ్వలే అంటే వాళ్ళు పనితనం మంచిగా నచ్చక, జగన్ కి నచ్చక, వాళ్ళ ఊర్లలో ఏం డెవలప్ చేయలే. దానివల్ల వాళ్ళకి నచ్చక పబ్లిక్ కంప్లైంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సర్వే చేస్తారు కదా, ఇప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో ఎట్లా ఉందో ఏందో సర్వే చేసి వాళ్ళది బ్యాక్గ్రౌండ్ అని దించి వాళ్ళకి సీట్ ఇవ్వాలి, అంతే. కానీ వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు కానీ, మన అంబటి రాంబాబు గారు కానీ, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు కానీ, రోజా గారు కానీ, అలా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వైసీపీ పార్టీలో కొంచెం పెద్ద నోరు వినిపించి, అంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలన్నా, ఎవరి మీద ప్రతిపక్షాల మీద దాడి చేయాలన్నా వాళ్ళదే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదంటే కొంచెం కష్టం. అది ఏ విధంగా చెప్పచ్చు? అంటే అందరికి ఇచ్చిండు కదా, పెద్ద వాళ్ళకి అందరికి ఇచ్చిండు, ఎవరికి వెళ్ళదు అట్లా ఏం లేదు కదా. ఇప్పుడు బొచ్చాకు వచ్చేది సీటు, వాళ్ళ భార్యకు కూడా ఇచ్చినట్టు నాకు తెలిసింది. ఇప్పుడు మేనల్లా మాట్లాడే వాళ్ళు బొచ్చా, ఆయన పేరు తెలియదు, ఇంకా ఆయన పేరు నాని, ఇంకా ఆయన శ్రీనివాస, ఆయన బాడీ బిల్డర్ లాగా ఉంటాడు, అనిల్. వీళ్ళు గట్టిగా మాట్లాడే వాళ్ళు, వీళ్ళు గట్టిగా. ఇప్పుడు వైసీపీ 170 కొడద్దని మీరు అంటున్నారు కదా, జనసేన పొత్తులో ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా మారుద్దని చెప్పి చాలా మంది. జనసేన వేస్ట్ పార్టీ అండి అది. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు. వస్తే టీడీపీకి రావచ్చు కానీ జనసేన వేస్ట్. జనసేన రాదు, బీజేపీ రాదు. డమ్మీ క్యాండిడేట్స్.
జనసేన టీడీపీ పొత్తులో ఒకరు గెలిస్తే ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నారండి మీరు? జనసేన టీడీపీ ఏదో వస్తే జనసేనకు ఎన్నో ఒక 2 రావచ్చు, అంతకంటే ప్రతిసారి కూడా ఏం రాలే ఆయనకు. ఎన్నో వచ్చినా పెద్దగా రాలేదు. ఈసారి కూడా వాళ్ళ అన్నయ్య కూడా అటర్ ఫ్లాప్ అయ్యాడు పెట్టి. ఇప్పుడు ఆయన మీటింగ్కి వాళ్ళు అనుకుంటారేమో మీటింగ్ ఆయన ప్రచారం వినడానికి వస్తారు, ఆయన ముఖం చూసి చూడడానికి వస్తారు. బికాజ్ ఈజ్ ఎ హీరో కదా, హీరోని చూడాలని వస్తారు అభిమానంతో. కానీ ఆయన చేసి వచ్చి ఏం ఉద్ధరించేది లేదు ఆడ, అంత మటుకు 100% అది. టీడీపీకి బాగానే వస్తుంది లేండి, ఒక 10, 15, 20 దాకా వస్తుంది, రావచ్చు. మరి లాస్ట్ టైం కంటే బెటర్ లిటిల్. లాస్ట్ టైం అదే 23 అంతే కూడా బెటర్. ఇప్పుడు నేను 75, ఇప్పుడు 75 అన్నాను అంటే ఒక 5 సీట్లు అటు ఇటు కావచ్చు. 5 సీట్లు అటు ఇటు ఓవరాల్ గా అయితే జగన్ వస్తాడు అంతే, జగన్ వస్తారండి. 100%. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జగన్ గారు వస్తారని పక్కగా చెప్తున్నారు కానీ ఆయన చేసిన మంచి పథకాలు మీకు ఏ పథకం బాగా నచ్చిందండి? ఏది ప్రజలకు మంచి చేసింది? నేను అక్కడ నేను ఎట్లా చెప్పగలుగుతాను అసలు? నేను వాళ్ళ ఎన్ని పథకాలు ఉన్నాయో నేనేమి చెప్పలేను దాని గురించి. నేను ఆ పథకాలు అనుభవిస్తే నేను చెప్పవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ చెప్తే నేను చెప్పవచ్చు ఏదో అంటే ఓవరాల్గా అయితే డూయింగ్ గుడ్ అని అంటే ఇలా అంతే.